హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని కొరకు పనిచేయటం వేరు, దేవునితో సహవాసం కలిగి ఉండటం వేరు. చాలామంది దేవుని పనులు ఒక జాబ్గా చేస్తారు. లోకంలో ఉద్యోగాలు చేసినట్టు దేవుని పని కూడా ఒక ఉద్యోగంలో చేస్తారు. ఎడిటింగ్ కానీ, షూటింగ్ కానీ, రైటింగ్ కానీ, ప్రింటింగ్ కానీ, వాయిద్యాలు వాయించడం కానీ, ఇంకేదన్నా కొన్ని పనులు మనం చేతులతో చేసే ఉన్నాయి. వాటికి దేవుని కోసం చేస్తున్నాం అవి. బట్ అదే సమయంలో మనసు పెట్టకుండా దేవుని పని చేస్తే అది దేవుడు అంగీకరించాడండి. నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవి సంపూర్ణమైనవిగా కనపడతలేదు. నువ్వు చేస్తున్నావు, క్రియలు ఉన్నాయి నీ దగ్గర, కానీ ఆ క్రియల్లో ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, ఆ క్రియల్లో నీ మనస్సు, నీ ఆరాధన లేదు, నీ సమర్పణ లేదు, నీ డెడికేషన్ లేదు, నీ హృదయం శుద్ధితో చేయటం లేదు. నీ క్రియలు, అందుకని క్రియల ద్వారా కాదు అంటే క్రియ చేయక్కర్లేదు అనుకుంటారు. పని ఏం చేయక్కర్లేదు, గాలిలో దీపం పెట్టి దేవుడు నువ్వే ఉన్నావంటే అయిపోతాయి అనుకుంటున్నారా? అవదు. దేవుడికి పనివారు కావాలి. కోతెంతో విస్తారము, కోత వారి కోసం ప్రార్థించండి, కోత పనివారి కోసం ప్రార్థించండి అని చెప్పాడు ప్రభు. లోకంలో 8 గంటలు వాడిచ్చే జీతం కోసం యు ఆర్ గివింగ్ యువర్ మైండ్, యువర్ బాడీ, యువర్ టాలెంట్ అండ్ యువర్ వర్కింగ్ దే. ఓకే, జీవనోపాధి కోసం, కూటి కోసం పని చేసుకోవాలి. పని చేయాలన్నవాడు భోజనం చేయకూడదు. ఏదో పని చేసుకొని తను పోషించుకోవాలి, ఇంటి వారిని పోషించాలి. ఇంటి వారిని పోషించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అన్నాడు ప్రభు. బట్ అదే సమయంలో మరి మిగిలిన 8 గంటలు పోతే 24 గంటలు ఎన్ని గంటలు ఉన్నాయి? మరి 16 గంటలు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నారా? 8 గంటలు 8 గంటలు నిద్రపోతారంటే ఇంతకుముందు, కానీ 8 గంటలు నిద్ర లేదు ఇప్పుడు అనేకులకి. సరే, 8 గంటలు రెస్ట్ తీసుకొని, బాడీకి కూడా దేవుడి దేవాలయం కనుక ఆ బాడీకి కావాల్సిన ఆహారము, నిద్ర, విశ్రాంతి అవసరం. 8 అవర్స్ పోయింది. మరి మిగిలిన 8 అవర్స్ ఏం చేస్తున్నారు? ఒక ఆఫీసులో 8 అవర్స్లో నువ్వు చేసిన పనికి అంత పని నువ్వు దేవుని కోసం చేయొచ్చు కదా. మిగిలిన 8 అవర్స్లో ప్రార్థించవచ్చు కదా, బైబిల్ పఠించవచ్చు కదా, ధ్యానించవచ్చు కదా. కానీ ఈ రోజున విశ్వాసులు చూడండి, రోజుకి ప్రభువుని వారానికి ఒకసారి కలిసే విశ్వాసులు. బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే తండ్రి అనేవాళ్ళు. అంచె దినాలలో విపరీతమైన పరిస్థితి చూస్తున్నాం. నీ దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించు. యాగం అంటే ఏంటి? యాగాలు ఎప్పుడు చూడలేదా? మీరు ఎప్పుడు చేయలేదేమో కానీ చూడలేదా? ఏంటంటే యాగం చూడలే? ఏం చేస్తారు? మంట పెట్టి ఏం చేస్తారు? నెయ్యి పోస్తారు. పోస్తే ఏమైంది? నెయ్యి బూరైందా? నెయ్యి గారైందా? నెయ్యి ఏమైపోయింది? కరిగిపోయింది. ఆ నెయ్యి మూలాన లేక ఆ నూనె మూలాన అక్కడ వెలుగు వస్తుంది, అక్కడ మంట వస్తుంది, అక్కడ ఉష్ణం వస్తుంది. కొన్ని అయితే సుగంధం వస్తుంది అక్కడి నుంచి. నీవు సజీవయాగంగా దేవునికి అర్పించుకో అంటే నీ జీవితాన్ని ఖర్చు పెట్టడం ద్వారా అక్కడ దేవుని నామానికి మహిమ రావాలి, ఆయన నామానికి ఘనత రావాలి, ఆయనలో ఉన్న ఆ ప్రేమ వెలుగు నీలో ప్రతిబింబించాలి. నీవు కరిగిపోవాలి. తను తాను ఉపేక్షించుకొని, తను తాను అసహించుకొని, డినై యువర్సెల్ఫ్, నువ్వు లేవనుకొని, దాన్ని పౌలన్నాడు, నేను కాదు. ఏమయ్యాడు? నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అది క్రైస్తవ జీవితం. అది దేవునికి సమర్పించుకోవటం, సజీవ యాగముగా.
పరిశుద్ధముగా, దేవునికి అనుకూలముగా. 3 మాటలు ఉన్నాయి అక్కడ. పరిశుద్ధమైన దాన్నే దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి అనుకూలముగా, అనుకూలంగా అంటే దేవునికి ఇష్టమైన రీతిగా, దేవునికి ఇష్టమైన రీతిగా. చాలాసార్లు మనం దేవుని ఇష్టాన్ని చెయ్యం, మన ఇష్టం చేసుకుంటాం. దేవుని పనే చేస్తాం, మన ఇష్ట ప్రకారం చేస్తాం. మన ఇష్ట ప్రకారం కాదు, దేవుని చిత్త ప్రకారం చేయాలి. మనకు అనుకూలమైనట్టు కాదు, దేవునికి అనుకూలమైనట్టుగా చేయాలి. మనకు కుదిరినప్పుడు కాదు, దేవుడు అడిగినప్పుడు చేయాలి. మనం అనుకున్నట్టు కాదు, దేవుడు చెప్పినట్టు చేయాలి. అది సమర్పణ. ప్రార్థన. అవునయ్యా, రోజు రోజుకి నీ దగ్గరకు చేరడానికి, అనుక్షణము నీ ఆలోచనలతో నింపబడడానికి, నీ సారూప్యంలో మారాలని ఆశ, నీ వాంఛించిన స్థాయిలో బ్రతకాలనే ఆశ, నీ గుణగణాలను నా జీవితంలో ఇతరులు చూచినట్లుగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయ్యా. ఒక్క ముద్దగా మమ్మల్ని చేయను ఆయన. ఒక్క మనసు మాకు దయచేయి. భేదాలు విభేదాలు లేకుండా నీ సంతోషముతో మేము నిండి ఈ రాజ్యము కొరకు సిద్ధపడుతున్నామన్న విషయాన్ని గుర్తించుకొని మాకు అప్పచెప్పిన పనుల్లో నమ్మకం ఉంటకు సహాయం చేయాలి. ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఇంత సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ చేయడానికి నీ కృప మాకు తోడై ఉన్నదికై వందనములయ్యా. నీ పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆసక్తితో చేయడానికి, బాధ్యులుగా కాక డెడికేషన్తో చేయడానికి, పని అందు ఆనందిస్తూ దేవుని పనిదని అగ్గగలాడుతూ అనేకులకు రక్షణ సువార్త అందునట్లు పడుతున్న ప్రయాసను దీవించిన ఆయన. సంపూర్ణ సేవకులన్న వారు వారి సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచినట్లుగా సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆలయంలో కూడి వచ్చిన మనకును, లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం,